ఎట్లా పోతారు వీళ్ళు? ఎవరు పోతారు అడగండి, మీరు అడగండి, వచ్చారు కదా అందరు ముందు అడగండి. బ్యాక్గ్రౌండ్ ఎవరంటారు, మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు అందరికి తెలియదు అన్న. ఏం తెలుసు? ఏం తెలుసు? ఏం తెలుసు? ఏం చేస్తారు చెప్పన్నా? చెప్పండి, అందరూ చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ మీరు ఎమ్మెల్యేగా మీరు వచ్చి మీరు పిలవండి. నేనెందుకు పిలుస్తానా? నేను మీరు వచ్చాను రాగానే గుడ్ మార్నింగ్ అని చెప్పినా నేను మాట్లాడుతున్నా. బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరు ఉంటారు నా బ్యాక్గ్రౌండ్? ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటారు, అన్ని తెలుసు. మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, ఎవరేం చేపిస్తున్నారు, కామారెడ్లో మొత్తం మంది తెలుసు, మొత్తం తెలుసు. పోదాం మరి, పోదాం. బీజేపీ అయితేనే అదే చలో పోదండి, రండి. పిలుస్తున్నారు కదా, అన్ని తీసేయండి, తీయండి. మేమేమన్నా వెనుకకు వస్తామా? మీతో పాటు ఉంటాం మేము. ఏమిటి? మంచికి చెడు కన్నిట్టుకుంటాము. మరి ఎట్లయింది నాకేం తెలుసు అన్న, ఎట్లయింది నాకేం తెలియనా? ఇదే ఏం సార్, ఏమి ఒత్తిడి ఎక్కడి నుంచి చెప్పాలా కదా? ఇదేమైనా తమాషా లేక సెక్షన్ కింద నోటీస్ ఇచ్చింది, దాన్ని తొలగించే క్రమంలో వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు, నాకు ఫోన్ చేసింది. అన్ని పోదాం అదే తొలగించిన ఇప్పటికైతే బిల్లు కడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పరు, డైవర్ట్ చేయదు. నేను అడిగింది ఏంది, షిఫ్ట్ ఎప్పుడు పెట్టిరు, ఎన్నింటి నుంచి కడుతున్నారు బిల్లు? పిక్చర్లా కనపడుతున్నానా నేను, లేకపోతే నాకేమన్నా ధమాక్ లేదనుకుంటున్నా, నేనేమన్నా వేగ్గా మాట్లాడుతున్నాను? నేను ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ చెప్తున్నా. ఈ మీటరు గెస్ట్ హౌస్ ది అది అట్లనే కంటిన్యూ ఉన్నది. గులగొట్టి ఎన్నేళ్ళు అయిందా? నన్ను ఎన్నేళ్ళు అయింది గులగొట్టి. చేరైతే పర్మనెంటే కదా, మనిషి మారుతుండొచ్చు కదా. నేను అడిగిన ప్రశ్న అదేమ్మా, అది నడుస్తుందా లేదా? దాన్ని ఎప్పుడైతే డిస్మెటల్ చేస్తామో, డిస్మెటల్ ఆర్డర్ తీసుకునేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, తీర్మానం ఉంటుంది. డిస్మెటల్ చేయాలంటే 100 స్కూళ్ళు ఉన్నాయి, మరి రోజు గులగొట్టుకుంటా పోతాం. అప్పుడు దానికి ఉన్నటువంటి నల్ల కనెక్షన్ కానీ, దానికి ఉన్న కరెంట్ కనెక్షన్ కానీ, దానికి ఉన్న ఏరియాస్ కానీ అన్ని క్లియర్ చేసి ఎన్ఓసి తీసుకొని డిస్మెటల్ చేయాలి.